నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు దువ్వాల రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గజ్వేల్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మన్నెం శశిధర్ రెడ్డి, బీజేపీ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు కిష్టా గౌడ్, గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తలారి రాజు, గజ్వేల్ పట్టణ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కాషాయం అయిన రమేష్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు ఎల్ల మధు ముదిరాజ్, పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శి నరేష్, కురుమ రేవంతు, సురేష్, పట్టణ ఓబీసీ మోర్చా కోశాధికారి శివలింగ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ మన్నె మల్లేశం. అయితే గత ఎన్నికలలో కామారెడ్డి వేదికగా నువ్వు బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిందో ఆ బీసీ డిక్లరేషన్ ను ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ గణన చేపట్టి వారి యొక్క బీసీలు ఏదైతే ఎంత శాతం ఉన్నారో 23% నుంచి 42% పెంచుతామని, అదేవిధంగా స్థానిక సంస్థలలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రిజర్వేషన్ శాతం పెంచుతామని, ఇలా అనేక హామీలు బీసీల పైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముదిరాలకు సంబంధించిన మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ యొక్క పథకాన్ని కూడా నీరుగార్చడం, అదేవిధంగా గొర్రెల స్కీమ్ అని చెప్పి ఈరోజు గత 2 సంవత్సరాల కింద ఈరోజు గొల్ల కుటుంబాలు డీడీలు కట్టుకుంటే ఆ డీడీలకు సంబంధించి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఈరోజు ఆ హామీని విస్మరించి కేవలం అదే 43,750 రూపాయలను ఈ యొక్క గొల్ల కుటుంబాల ఖాతాలో మళ్లీ జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి అనేక హామీలు విస్మరించి ఈరోజు బీసీలను మోసగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డను బీసీలను విస్మరిస్తే ఊరుకునేది లేదు. ఈరోజు వినతి పత్రాలతో కాదు, ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఇంకా పోరాటానికి కూడా బీసీల తరఫున మేము పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బీసీలకు ప్రతి ఒక్క హామీ ఇచ్చినామో ప్రతి హామీని నెరవేర్చాలి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.